హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రాజమండ్రి నుంచి పోలవరం జీలుగు మిల్లు అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ సైక్లింగ్ చేస్తుండగా ఇది 4వ రోజు. ఇయర్లీ ఇది ఎక్కడంటే రాజమండ్రి దగ్గరలో ఇది పరిస్థితి. దీన్ని ఇప్పుడు రిపేర్ చేయొచ్చు, కానీ నా దగ్గర ఈ రెంచులు సరిపోవట్లేదు. ఈ నట్టు బిగించాలి, చూద్దాం ఎంతవరకు అవుతుందో. నెక్స్ట్ గోదావరి బ్రిడ్జ్, 4th బ్రిడ్జ్ అనమాట. ఇది రాజమండ్రిలో ఉంది. అయితే ఈ 4th బ్రిడ్జ్ దగ్గరికి వచ్చిన తర్వాత 4000 కిలోమీటర్ల, దేనికి 4000 కిలోమీటర్లు? ఇది యాక్చువల్గా 4 కిలోమీటర్సే, కానీ 4000 కిలోమీటర్స్ అనుకున్నాను. నేను దగ్గరికి చూసిన తర్వాత తెలిసింది ఫ్రెండ్స్. ట్రావెలింగ్లో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఫ్రెండ్స్, సేమ్ ప్రాబ్లం మూడోసారి మళ్ళీ రిపీట్ అయ్యింది. నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కోస్టల్ క్రూజర్స్ వైజాగ్ గ్రూప్ నుంచి అయితే రితీష్ కుమార్ గారు నాకు హెల్ప్ చేశారనమాట. ఎట్లా రిపేర్ చేయాలి, ఎట్లా సాల్వ్ చేయాలని. సో నెక్స్ట్ అయితే అది సాల్వ్ అయిపోయింది. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రైడ్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఏమైందో చెప్తాను చూడండి. ఉన్నది హైవే, నేషనల్ హైవే 516. అయితే నేను అక్కడ నుంచి వచ్చి కొబ్బరి చెట్టు దగ్గర నీళ్ళలో ఉన్నా. ఒక పాము వచ్చింది. పాము రాగానే లేచిపోయి, ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు అటువైపు ఉందన్నమాట. ఆ రోడ్డు దగ్గర లేచి నించున్నా. ఇవన్నీ మామూలుగా బ్యాగులన్నీ దించాను, చిన్న బ్యాగులు అవి. వెంటనే ప్యాక్ చేసి రోడ్డు మీదకి వచ్చాను. రాగానే అంతకుముందు ఆ రైతు 30 ఎకరాల పైన రైతు ఆయన అటు నుండి వచ్చి నన్ను అడిగారు. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పటికి పాము వచ్చిందని రోడ్డు మీదకి వచ్చా కదా. ఇప్పుడు ఆయనకి చెప్పా, సరే ఇక్కడ షెడ్ ఉంది, లోపలికి వెళ్ళు, అరుగు దగ్గర ఏం రావు అని చెప్పారు. ఏవో మన సైకిల్ అక్కడ పెట్టాను. ఈ అరుగు మీద కూర్చొని ఇంక వెళ్ళిపోవడమే. ఇక్కడ కుర్చీ కూడా ఉంది. అది సంగతి ఫ్రెండ్స్. ఇది పొగాకు తోట. ఇంకొంచెం చల్లగా అయితే పడుకుందామని ఇంకట్లా ఉన్నాను అంతే. జస్ట్ నీడలో ఉందామనేసి ఉన్నా. పూర్తిగా పడుకొని కూడా ఇలాంటి చోటు అది వచ్చింది. ఇటు రాగానే నేను అటు ఇలా పడుకున్నవాడిని ఇటు ఎగిరిపోయి అటు వెళ్ళిపోయినప్పటికీ ఈ పాము ఇటు ఎగిరి ఇటు వెళ్ళిపోయి, ఇక్కడ నుండి జంప్ చేసింది, అటు వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయి అందు లోపలికి వెళ్ళిపోయి. నా చెయ్యి చూడండి. ఈరోజు ప్రమాదం మిస్ అయిపోయింది. మేము ఈ సున్నుండలు తినుకుంటూ ఉంటున్నాయి ఇక్కడ, నువ్వులుండలు. చాలా డేంజర్, ఇలాంటి చోట ఉండకూడదు. ఫ్రెండ్స్, నేను మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాను. 145 కిలోమీటర్స్. ఇది ఇప్పుడు నేను ఖమ్మం రోడ్డుకి వెళ్తున్నాను. మధ్యలోనే నేను ఇక్కడ జంగారెడ్డిగూడెం అనే ప్లేస్ నుండి దాటాను. ఇప్పుడు బాగుంది, కానీ స్ట్రీట్ లైట్స్ అయితే ఏం లేవు. నెక్స్ట్ అంతా ఈ రోడ్ అని విన్నాను. ఆల్రెడీ చూద్దాం. కోస్టల్ క్రూజర్స్ వైజాగ్ గ్రూప్ నుంచి బాబీ గారు ఇంకా సుమంత్ గారు నాకు ఈ రోడ్ గురించి నాకు ముందే చెప్పారు. ఫ్రెండ్స్, ఎవ్వరు లేరు. ఇది అడవి. యాక్చువల్గా ఖమ్మం రోడ్లో లైట్స్ ఉండవు. లైట్ ఒకటి తెచ్చుకోవాలి, క్యారీ చేయాలి, కానీ నేను తెచ్చుకోలే. సో చాలామంది చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది, ముందు తెలియదు కదా. చూద్దాం ఎంతవరకు. ముందు చూడండి వీడియో, ఇంకా ఎగ్జైటింగ్ ఉంటుంది. నాకు ఇంకా ఎగ్జైటింగ్ అయిపోతుంది. ఇప్పుడు అశ్వరావుపేట అనేది 8 కిలోమీటర్స్ ఉందన్నమాట ఇక్కడ నుంచి. చూద్దాం ఎంతవరకు అవుద్దో. ఇగో ఏదో ఒక లారీ వెళ్తేనే లైట్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇక్కడ కంపల్సరీ లైట్ తెచ్చుకోవాలి, హెడ్ లైట్. కానీ ఇక్కడ కానీ రిపేర్ అయితే మామూలుగా ఉండదు, ఎగ్జైట్మెంట్. ఫ్రెండ్స్, నెక్స్ట్ నాకు అశ్వరావుపేట ఇంకా జీలుగుమిల్లు పోలీస్ స్టేషన్ మిడిల్లో ఒక విలేజ్ అయితే ఉంటుంది. ఆ విలేజ్లో మాత్రం నేను స్టే తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అంతే. బాయ్ బాయ్.